హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము అందరం కోటప్పకొండ బయలుదేరాం. మంచి ఐస్ క్రీమ్ తీసుకొని సత్తి తింటున్నాడు. షుగర్ తెచ్చాడు బందర్ రోడ్లో. పోలీస్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని నేను, మహేంద్ర, సతీష్, చిన్న సతీష్, నారాయణ మామ, శివ అలా బయలుదేరాం కారులో. స్కార్పియో కారు వేసుకొని మన సతీష్కి మనోడిదే కారు, కొత్తది కారు. ఆ కారు వేసుకొని బయలుదేరిపోయాం. బయలుదేరి ఇక దారిలో ఐస్ క్రీమ్లు, టిఫిన్లు అన్నీ తింటా బయలుదేరుతున్నాం. దారిలో ఏం కనిపిస్తే తింటున్నాం. బాగానే కడుపు నిండిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. కాకపోతే బయటికి దిగుదామంటే శివగా డ్రైవింగ్ మాత్రం వర్షంలోనే అలాగే చేస్తున్నాడు. డ్రైవింగ్ బాగా చేస్తాడు శివగాడు. అలా చేసుకుంటూ వెళ్తున్నాం. చిలుకూరుపేట నుంచి వెళ్దాం కోటప్పకొండకి అనుకుంటున్నాం. ఇంకా హైవేలోంచి కొత్తగా హైవే వేసారు కదా చిలుకూరుపేట దగ్గర, అక్కడి నుంచి కింద దిగి రైట్ సైడ్ తిరిగాము ఇలాగా. ఇక్కడ నుంచి కోటప్పకొండ రోడ్డు, నసరాపేట రోడ్ కూడా వస్తుంది. ఇటు నుంచి వెళ్తే మళ్ళీ అలా స్ట్రైట్కి వెళ్తే నసరాపేట, లెఫ్ట్కి వెళ్తే నసరాపేట వస్తుంది. ఇంకా అలాగా స్ట్రైట్కి ఇక్కడ దాబాలు, పెట్రోల్ బంకులు అన్నీ ఉన్నాయి. 3-4 పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి ఇక్కడ. మంచిగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. తినడానికి ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది ఇక్కడ హైవే పక్కనే. అలా కోటప్పకొండ ఇవాళ ఖాళీ ఉంటుందో ఫుల్గా ఉంటుందో చూడాలి. వర్షం పడుతుంది కదా, పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు. కానీ ఫుల్ వర్షం. ఈ వర్షంలో మాత్రం జర్నీ మామూలుగా లేదు. చాలా జర్నీ చేసేటప్పుడు 4 సిగ్నల్ వేసుకొని చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అలా కోటప్పకొండ వచ్చేసాం. ఎంట్రన్స్ దగ్గర శివయ్య ప్రశాంతం కూర్చొని ఉన్నాడు కదా, నేనే శివుడు. ఇలా ఎంట్రన్స్ దగ్గర ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరాం. జూమ్లో అలా తీశాను, కానీ అద్దం మీద అలా వాటర్ ఉండడం వల్ల అలా కనపడుతుంది. ఇలా కొండ ఎక్కాలి. ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. కొండపైకి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ లోకి వెళ్తా ఉన్నా. వెళ్ళేటప్పుడు ఆయన ఉండిద్ది ఘాట్ కూడా. కార్ దగ్గర ఇక్కడ టోల్ గేట్ లాగా చిన్న అమౌంట్ కట్టించుకున్నారు కొండపైకి వెళ్ళడానికి, పార్కింగ్ అనుకుంటా. ఇంకా వాళ్ళు కట్టించుకొని ఘాట్ రోడ్ అలా బయలుదేరుతున్నాం. వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం తక్కువ ఉంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం భయంకరంగా పడింది వర్షం. కొండ మీదకి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో, మేఘాలు లాగా పచ్చని చెట్లు, పచ్చగా బాగా ప్రశాంతమైన వాతావరణం, చల్లగా కారులో మంచి ఏసీ, ఎంత చక్కగా ఉందో చూడండి. బయట వాతావరణం కానీ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. చెప్తా మధ్యలో గుర్తుకొచ్చి చెప్పు. 3వ మలుపులోకి వచ్చాము. కోటప్పకొండ పైకి 3వ మలుపులో గుండా పైకి వెళ్తున్నాము. ఆ పైన బోర్డు చూపించి ఒకసారి, కోటప్పకొండ పైన బోర్డు ఎలా ఉందో చూడండి. ఈ కొండ అయిపోయాక కోటప్పకొండ పైకి వెళ్ళిపోయి శివయ్యని దర్శించుకున్నాక కిందకి దిగినాక అక్కడ నుండి మళ్ళీ శ్రీశైలం బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి మధ్యంతర దారిలో మద్యపానానికి ఒక షాప్, అక్కడ కుర్రోళ్ళు ఉత్సాహపడుతూ తీసుకెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేయించుకొని పిల్లలందరినీ పెళ్లి చేసేలాగా, పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసేలాగా, అందరినీ క్షేమంగా చూడాలని ఒకరిని ఫ్రీ బస్ ఎక్కించేలాగా. మాట్లాడి బూతులు వస్తే యూట్యూబ్ లో పెట్టుకొని గుడికి వెళ్తూ బూతులు మాట్లాడుతున్న పచ్చా శివకృష్ణ. గణపతి విగ్రహం కనబడుతుంది. పైకి పోవాలి పారక్ అడిగి చేస్తున్నా చెప్తున్నారు. ఆడికి పైన ఉందిరా, కొండ ఎక్కిన తర్వాత వరంబోగోళ్ళగా ఇదేంది 6, 7, 8, 9, 4 గంటలు సరిపోతుంది. త్వరగా వచ్చేద్దాం మనం. అలా వెళ్ళటం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడం అన్నా. ఎవరైనా లేట్ చేస్తుంటే అన్న వదిలేసి వచ్చేద్దాం. ఇదిగోరా విష్ణుమూర్తి, వినాయకుడిది కాదు, వినాయకుడిది కూడా ఉంటది.
అక్కడ ఏం చూడలేదు తీసే కనపడట్లా తీసే కానీ నీకు ఇక్కడ ఏమైందంటే సైడ్ కనపట్లా అవి తీయాల్సి రోడ్డు తీస్తే వచ్చింది రోడ్డుగా ఎదురు కారులో ఆంటీని చెప్తున్నాడు. ఇక్కడ కానీ రోడ్లు తీసుకొని సరిపోయింది ఎదురు కారులో ఆంటీకి లైన్ వేస్తున్నా. విశ్వనాథ్ పచ్చా విశ్వనాథ్ గారు. నేను ఆంటీలకి ఏందా ఏదంటే అర్థం కాదా? ఎవరు మాట్లాడేది చెప్పండి. ఇప్పుడే అనిల్ వచ్చి కట్టెళ్ళాడండి. 11,000 కట్టెళ్ళాడండి. అలా దారిలో మాట్లాడుకుంటూ చక్కగా శివుడి దగ్గరికి వచ్చేసాను. దగ్గరలోకి 2 మలుపులు ఉన్నాయి. ఆ ఎక్కంగానే శివ దర్శనం అయింది మనకి. ఇంకా గట్టిగా వర్షం పడుతుంది కాబట్టి కొండ ప్రాంతం కాబట్టి చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ప్లస్ చిన్న చిన్న రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి కొండపైకి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కొండ మీద చాలా జాగ్రత్త చేయాలి. దారిలో మాకు చిన్న రాయి కనిపించింది, అది తీసి పక్కనేశ్వరం సతీష్ని పంపించాం. దిగే రాయి పక్కనేసరా రాపోయింట్రా కొద్దిగా ఎక్కడ రాయి ఉందిరా వెనక. మా కుర్రాడు మానవ దృక్పథంతో మా ఓడు కొండ రాయిని తీసి పక్కనేస్తూ పక్కకి శిష్యుడు మధ్యలో మొన్న బాబు ఆఫీస్ లో గుర్తొస్తుంది ఫ్రీ శిష్యుడు అంటే బొడ్డు బల్ల పైన బొడ్డు బల్ల సరిపోయి వినాయకుడు అక్కడ సరే తీస్తా లేదు. ఇంకా అలా కొండ మీదకి వచ్చేసాం. ఇంకా పైన ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షం తడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా కోతులు ఇక్కడ బాగానే ఉన్నాయి. కోతులు కొబ్బరి చెప్పు ఎత్తుకొని పోతున్నాయి. ఇంకా జనాలు కూడా ఇవాళ కొద్దిగా తక్కువగా ఉన్నారు, వర్షం పడుతుంది కాబట్టి. ఇంకా అలా కొండ మీదకి ఎక్కాలి. ఇదిగోండి వినాయకుడు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఇంకా అలా చిన్న చిన్న కోతులన్నీ ఎగురుతూ ఉన్నాయి, ఆహ్లాదంగా ఆడుకుంటున్నాయి. ఇటు లెఫ్ట్కి వెళ్తే లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇంకా అలా ముందుకెళ్తే నందిని చూసుకొని ఇంకా అలా నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు మనం. ఏదైనా నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ రైట్ సైడ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి. ఇవ్వండి ఇక్కడ నందీశ్వరుడు, ఎదురు పైన శివలింగం, ఆ పైన శివుడు తపస్సు చేస్తున్నట్టు ఉంటారు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి నందీశ్వరుడు చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా ఎక్కేస్తున్నాం కొండ మీదకి. చిన్నగా ర్యాంప్ లాగా ఉంటుంది, అది ఎక్కి దర్శనానికి వెళ్తామే. ఇంకోండి లోపలికి వెళ్తే పైన ఎంట్రన్స్లో శివుడు ఉంటారు. మేము ఏం చేసామంటే 100 రూపాయలు టికెట్ అనుకుంటా, మనిషికి 100 రూపాయలు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చాం. లోపల గర్భగుడి దగ్గరికి గేట్ దగ్గరికి పంపించారు. అలా దర్శనం చేసుకొని ఫుల్ వర్షం పడుతుంది, బయటకు వచ్చేసాం. ఇదే ఈ గర్భగుడి నుంచి ఇలా బయటకు వస్తాం. గర్భగుడి అంటే మళ్ళీ లోపలికి ఏం కాదు, బయట గుమ్మం బయటికి. అలా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చాము. ఇంకా ఇంకొక కొండ ఉంది, కొండ మీదకి. ఇక్కడికి వెళ్దామంటే ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అలా ఫోటో తీసుకుని ఫుల్ మేఘావృతం అయిపోయింది మొత్తం, వాతావరణం అంతా ఫుల్ అయితే వర్షం మొత్తం కుమ్మి పడేసింది, ఏం కనిపించట్లేదు కింద కూడా. అలా లిఫ్ట్లోకి వచ్చేసాం. వెళ్ళేటప్పుడేమో ఇలా వెళ్ళాం ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు లిఫ్ట్లో వస్తున్నాం. నారాయణ ఇటు తీసుకొచ్చాడు. ఇదే నారాయణ అంటే ఎంత వర్షం పడుతుంది, పోయి తడుపుతావమ్మా. ఇంక వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసాం, కింద దిగుతున్నాం. అందరికి దర్శనం బాగా అయిందా బాయ్ పిల్లలు?
అందరు బాగా మొక్కున్నారుగా దేవుణ్ణి. కోటప్ప కొండ వచ్చాం, శివయ్యని బాగా దర్శించుకున్నారు. మీ అందరూ మీ క్షేమభావాలు అందరూ క్షేమంగా ఉండాలని, కోటప్ప స్వామి శివయ్య స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అలాగే ఇటువంటి మంచి వర్షం ఎలా ఉంది చూసారా, ఇలా వర్షంలో ఇలాగా మనం వెళ్ళి ఆ శివయ్య స్వామిని దర్శించుకోవడం మన అదృష్టం. అందరికీ కుదరదు ఈ అదృష్టం, కానీ ఆ శివయ్య స్వామి మనల్ని అలా ఇంత వర్షంలో పిలిచి మనల్ని దర్శనం చేసుకుని ప్రశాంతమైన లోనకి వెళ్ళి శివలింగం దగ్గర శివయ్య దర్శించుకొని శివయ్య పూజని శివయ్య ఆశీర్వాదాలు తీసుకొని మనం మళ్ళీ శ్రీశైలం బయలుదేరాం. ఇప్పుడు కిందకి దిగుతున్నాం. ఓకే శ్రీశైలంలో కలుద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ లో మాట చెప్పమా ఫ్రెండ్స్, శ్రీశైలంలో అప్పుడు అందరినీ మళ్ళీ శ్రీశైలం కొండెక్కేటప్పుడు మీ అందరికి నేను ఇంటర్వ్యూ ఇస్తా. రైట్కి తిప్పుకొని లెఫ్ట్లో ఆపుకున్నాం అనుకో, నేను ఒక మొక్కను పెంచుతా. అదే మనం గొడుగు కూడా తీసుకోవాల్సింది, తప్పు చేసాను. నా కార్లో గొడుగులు ఉన్నాయి, అన్ని 3 గొడుగులు ఉన్నాయి. కోటప్పకొండలో తిన్నాల మాత్రం చాలా బాగా చేస్తారు. ఆ టైంలో మళ్ళీ వీడియో పెడతాను. చాలా దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాం. వర్షం పడుకుని గొడుగులు లేవు అనుకుని ఫీల్ అవుతున్నాం. అలా కిందకు వచ్చేసి కార్యక్రమాలు ముగించుకొని వెళ్తున్నాం. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకో వీడియో చేస్తాం శ్రీశైలంది, అది కూడా చూడండి. మాకు మాత్రం దర్శనం చాలా బాగా అయింది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుని చక్కగా శివుని స్మరించుకుంటా ఉండండి, అంత మంచి జరుగుద్ది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం అందరం. ఇంకో శ్రీశైలం కూడా మంచిగా వీడియో తీసి పెడతాను వచ్చిన కాడికి. నారమ్మ పరిగెడుతున్నాడు చూడండి, మా పోయికిల్లో మహేష్ బాబు పరిగెడుతున్నాడు.